ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి క్షేత్రానికి రావాలి అంటే మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. స్కంద పురాణం, పద్మపురాణం, బ్రహ్మపురాణం, భవిష్యోత్తర పురాణం, మత్స్య పురాణాల్లో యాగంటి క్షేత్రాన్ని గురించి చాలా విశిష్టంగా చెప్పబడి ఉంది. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు భీష్మాచార్యునికి ఒకానొక సమయాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగంలో ఈ క్షేత్రానికి వస్తారని కూడా చెప్పినట్టుగా మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. అదేవిధంగా మత్స్య పురాణంలో యాగంటి దర్శనం చేసుకున్న భక్తులకు ముక్తి ప్రసాదం జరుగుతుంది అని కూడా చెప్పబడి ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మహాభారతంలో కూడా చెప్పబడి ఉంది. వారు అగస్త్య మహాముని సమకాలీకులని, కురుక్షేత్రం సంగ్రామంలో వారు అక్కడ ఉన్నట్టుగా కూడా మహాభారతంలో చెప్పబడిందని మన పురాణాల్లో రాయబడి ఉంది. పోతులూరి వారు కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలుస్తారని ముందే చెప్పారని కూడా మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. అగస్త్య మహాముని ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని కొలిచారని, అగస్త్య మహాముని ఆజ్ఞ మేరకు ఈ యాగంటి ఆలయాన్ని అర్జునుడు కట్టినట్టుగా మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 16వ శతాబ్దంలో పాలకొల్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జన్మించినట్టుగా మనకు చెప్పబడి ఉంది. పాలకొల్లు విజయవాడకి 90 కిలోమీటర్లు, ఏలూరుకు 30 కిలోమీటర్లో ఉంది. పోతులూరి వారు ఒక ప్రశాంతమైన దైవ సంబంధమైన ఒక ప్రదేశాన్ని వెతుక్కుంటూ యాగంటికి చేరినట్టుగా మనకు పురాణ కథల్లో చెప్పబడి ఉంది. యాగంటికి చేరుకున్న పోతులూరి వారు ఆ ప్రదేశం తన కోరుకున్న విధంగా తనకు ఎంతో ముక్తి మార్గానికి చేరువుగా ఉన్నట్టుగా, తర్వాత తను రాయదలుచుకున్న పుస్తకాలకు ఇది అనువైన ప్రదేశంగా వారు ఊహించి ఇక్కడ స్థిరపడ్డారు. ఆ స్థిరపడ్డ ప్రదేశమే వీరబ్రహ్మం గుహ ఆర్ వీరబ్రహ్మం కేవ్గా ఈ రోజుటికి అందరూ చూడగలుగుతున్నారు. యాగంటి స్థల పురాణం గురించి ఇక్కడ ఉన్న పూజారి మాటల్లో వినండి. ఇక్కడ అగస్త్య మహాముని వారు, వీరబ్రహ్మం గారు యజ్ఞ యాగ హోమాలు చేసిన స్థలాలండి ఇవి. ఇక్కడ స్వామివారు ఎక్కడైనా శివరూపం అంటే ఎక్కడికి వెళ్ళినా సరే లింగ రూపంలోనే శివుడు మనకు దర్శనం ఉంటారు. కానీ యాగంటి క్షేత్రంలో ఆది దంపతులై ఉమా మహేశ్వరం స్వామివారు, అమ్మవారు ఇక్కడ మానవ రూపంలో ఉంటారండి. ఎందువల్లంటే ఇక్కడ అగస్త్య మహాముని వారు యజ్ఞ యాగ హోమాలు చేసిన స్థలాలు. యజ్ఞ యాగ హోమాలు చేసేటప్పుడు కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి యజ్ఞ యాగ హోమాలకి భంగం కలిగిస్తాడు. కావు కావమనేసి రెట్టలు వేసి యాగాదుల్లో మాంసముద్దులు వేసి అప్పుడు అగస్త్య మహాముని వారు ముక్కోబేయి యజ్ఞ యాగాలు జరిగినాయి కాబట్టి యాగంటి అని నామకరణం చేసి యాగంటి క్షేత్ర పరిసర ప్రాంతంలో శనికి వాహనం కాకి, ఆ కాకికి ప్రవేశం లేదని చెప్పి శాపం ఇచ్చారు. దానివల్ల కాకి అనేది రాదు. నవగ్రహాలు కూడా ఉండవు. ఎందుకంటే నవగ్రహాల్లో ఒక గ్రహం శని గ్రహం ఉండాలి కదా, అందుకని నవగ్రహాలు ఏమి ఉండవు ఈ క్షేత్రం. ఇది చాలా పవిత్రమైన స్థలం.
అప్పుడు అగస్త్య మహాముని వారి శాపంతో ఇప్పుడు యాక్చువల్గా ఈ ఆలయము వైష్ణవ ఆలయం వెంకటేశ్వర స్వామి వారి కోసం కట్టినారు. చూడండి, ఎదురు గాలి గోపురం, కవచాలు 7 ఉంటాయి, పక్కన తులసికోట, గరుత్మంతుడి గుడి. అయితే వెంకటేశ్వర స్వామికి ఇది ప్రతిష్ఠిద్దామని చేశారు. అయితే స్వామివారిని ప్రతిష్ఠిద్దామనే టైంలో అక్కడ కాళ్ళు గోరి భిన్నం అయిపోయింది. పైన అక్కడ ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరు 3 కేవ్స్ ఉన్నాయన్నమాట. అయితే అగస్త్య మహాముని వారు ఇక్కడ యజ్ఞయాగ హోమాలు చేసేటప్పుడు ఆయనకి స్వామివారికి కాలు గోరి భిన్నం అయిపోతుంది. ఆ కాలు గోరి భిన్నమైనందుకు మేము యజ్ఞయాగాలు చేసేటప్పుడు ఏమన్నా లోపాలు ఉన్నాయా ఏమి స్వామి అని చెప్పి అగస్త్య మహాముని వారు భంగపోతూ మళ్ళీ ఇక్కడ ముక్కండేశ్వర గయ అని ఒకటి ఉంది. ఆ గవిలో కూర్చుని ముక్కండేశ్వరుడు మొక్కుకుంటూ యజ్ఞయాగ హోమాలు చేశారు. యజ్ఞయాగ హోమాలు చేసేటప్పుడు సాక్షాత్తు స్వామివారు అమ్మవారు అగస్త్య మహాముని వారికి దర్శనమిచ్చారు. స్వామి, ఇన్నిసార్లు ఇక్కడ మీరు యజ్ఞయాగ హోమాలు చేస్తున్నారు, ఏం స్వామి అంటే, స్వామి నేను వైష్ణవ ఆలయం వెంకటేశ్వర స్వామికి కడదాం అనుకున్నాను. అయితే స్వామివారికి కాళ్ళు గోరు భిన్నమైంది. నేను చేసిన యజ్ఞయాగాల్లో లోపాలు ఉన్నాయా ఏం స్వామి ఇట్లా జరిగిందండి ఆయన అడుగుతాడు మహాశివుని. అగస్త్య మహాముని, స్వామి నువ్వు దానివల్ల అప్పుడు అగస్త్య మహాముని వారు అక్కడ నందిని ప్రసిద్ధించారు. చూసినారా, యాగంటి బస్సు తిరుగుతా అన్నారు కదా, వేరే బ్రహ్మ గారి కాలజ్ఞానం. యాగంటి బస్సు అంచెలంచెలుగా పెరుగుతూ కాలు దూకి రంకి వేస్తారు. ఆ రంకి శబ్దం కాశీ వరకు వినపడింది. అసలు మన టైంలో తిరుమల కనుమరుగయ్యి వైభోగం అంతా కూడా ఈ కలియుగవాసుని వెంకటేశ్వర స్వామి గృహం ఆయనకు వస్తుందని చెప్పి వర్ణిస్తారు. ఆయన అగస్త్య మహాముని వారు భంగపోతూ ఉంటాడు అన్నమాట. ఎందువల్లంటే ఇన్ని సంవత్సరాలు నేను యజ్ఞయాగ హోమాలు చేశాను, నాకు ఫలితం లేకుండా పోయిందని చెప్పి భంగపోతాడు. అది గమనించిన మహాశివుడు ఏం చేస్తాడంటే, స్వామి మీకు ఏమన్నా వరం ఏమన్నా ఇస్తాను కోరుకోండి అని చెప్పి అని చెప్తాడు. అప్పుడు అగస్త్య మహాముని వారు ఏం చేశారంటే, స్వామి ఎక్కడైనా శివక్షేత్రం అనేటప్పటికీ మీరు లింగాకారాన్ని ఉంటున్నారు, కాశీలోని లింగమే శ్రీశైలంలో లింగం. అయితే మీరు ఆది దంపతులై ఉమామహేశ్వరి స్వామివారు అమ్మవారు ఇక్కడ మానవ రూపంలో మీరందరూ కూడా ఉమామహేశ్వరుని దర్శనం ఇవ్వాలని చెప్పి అగస్త్య మహాముని వారు కోరుతున్నారు. తదాస్తు అని అలా గర్భాలయంలోని వాళ్ళు అలా శిలగా మారిపోయినారు. అందుకే ఆయనలో మానవ రూపం ఉంటారు. చూసినారా, మీరు గమనించారా? విభూతి పూస్తుంది స్వామివారు అంటారు, పసుపు పూస్తుంది అమ్మవారు అంటారు. ఇది చాలా విశేషం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని క్షేత్రం స్వామివారు అమ్మవారు ఇక్కడే మానవ రూపంలోనే ఉంటారు. ఇది విశేషం. పూజారి మాటల్లో ఈ స్థల పురాణం విన్నారు కదా. అలా పోతులూరి వారు యాగంటి చేరిన తర్వాత వారు ఇక్కడ ఉన్న ఒకానొక గుహ, ఇప్పుడు వీరబ్రహ్మం గుహగా పిలువబడే గుహలో తన నివాసం ఏర్పరచుకొని అక్కడ కూర్చొని కాలజ్ఞానం అనే ఒక గ్రంథాన్ని రచించారు. పోతులూరి వారు స్థావరం ఏర్పరచుకున్న వీరబ్రహ్మం గుహ మనకు యాగంటి క్షేత్రానికి కుడివైపు ఉంటుంది. 30 అడుగుల వైశాల్యం, 4.5 మీటర్ల లోతు, 10 అడుగుల హైట్తో ఉంటుంది. దాని ఎంట్రన్స్ చాలా చిన్నదిగా ఉంటుంది. అందులో ఒక చిన్న రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఛాంబర్, అది పోతులూరి వారి ఏర్పరచుకున్న గది. అక్కడ కూర్చొనే కాలజ్ఞానం అనే ఒక మహత్తరమైన గ్రంథాన్ని రచించారు అన్నది మనకు చెప్పబడింది. పోతులూరి వారు తన కాలజ్ఞానం గ్రంథంలో ఇక్కడ మహానంది కాలక్రమేణ పెరుగుతుంది అని, తర్వాత ఇక్కడ ఎన్నో శాస్త్రాలకు సంబంధించిన తాళపత్రాలు ఈ గుడిలో నిక్షేపమై ఉన్నాయని, తర్వాత కలియుగం అంతంలో ఈ బసవన్న లేచి రంక వేస్తాడని వ్రాసారని చెప్పబడింది. ఈ యాగంటి క్షేత్రంలో మీకు అన్ని రకాలైన సదుపాయాలు ఉన్నాయి. యాత్రికులు రావటానికి వసతి గదులు, తర్వాత పార్కింగ్ సదుపాయం, అక్కడే మీకు వివిధ రకాలైన అంగళ్ళు కూడా ఉన్నాయి.
ఈ వీడియో చూసిన అందరికీ ఒక చిన్న విన్నపం ఏమంటే మీరు ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి, ఒక కామెంట్ చేయండి. సో దట్ ఈ వీడియో చాలామందికి చేరే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.